దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించుట అనే ఒక అంశమును ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము గమనించినట్లయితే, దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులు అంటున్నాడు. ఇక్కడ ధన్యులు అనేది చాలా గొప్ప విషయము. ఆ ధన్యుల కన్నా ధన్యులు ఎవరంటే, దేవుని యొక్క వాక్యము వినడమే కాదు గానీ, ఏదైతే దేవుని యొక్క వాక్యం వింటున్నామో, ఆ వాక్య ప్రకారంగా జీవించిన వాళ్ళు మరీ ధన్యులని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు ఎందుకంటే మనకు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలుగా ఉంటున్నాయి. దేవుడు వాక్యమై ఉంటున్నాడు. కనుక మనం మరీ ధన్యులుగా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యము అందరూ వింటున్నారు కానీ, వినడమే కాదు గానీ, ఆ వాక్య ప్రకారంగా జీవించడం అనేది దేవుడు కోరుకుంటున్న విషయము. ఇక్కడ ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయములో ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయములో మొదటి వచనము, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మన మాట వాక్యములు వినాలాట. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం విషయములో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనములో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడవును అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, వాక్యము వినకుంటే శాపగ్రస్తులు అవుతారట. దేవుని యొక్క వాక్యం చూడండి. అందుకే లూకా సువార్తలో ఏమన్నాడు, దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారంగా జీవించువారు ధన్యులు అంటున్నాడు. ఒకవేళ దేవుని యొక్క వాక్య ప్రకారము మరి అసలు వాక్యం వినకుంటే మనము శాపగ్రస్తులం అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అంటే శాపగ్రస్తం కింద ఏ మానవుడు ఉండద్దు, ఉండకూడదు, ఉండడం దేవుని ఇష్టము కాదు. ఇక్కడ ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 6-7 వచనంలో చూసినట్లయితే, 6-7 వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నాతో సెలవిచ్చిన ఏమనగా, యూదా పట్టణములోను యెరూషలేము వీధుల్లోను ఈ మాటలన్నిటిని ప్రకటింపు. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకోండి అంటున్నాడు. అంటే మనము కేవలం వాక్యం వినువారమే కాదు కానీ, వాక్యము విని వాక్య ప్రకారంగా మన జీవితము జీవించాలి. వాక్యానుసారంగా మన జీవితాన్ని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుండి మీ పితరులు రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగా చెప్పుచూ వచ్చి తిని. దేవుడు చెప్పుతున్నాడు, స్ట్రిక్ట్గా చెప్పుతున్నాడు, గట్టిగాను చెప్పుతున్నాను, నా మాట వినుడి అని పెద్దల కన్నా లేచి చెప్పుచూ వచ్చి తిని. దేవుడు పెద్దల కన్నా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని యొక్క మాటలు నిబంధన మాటలు, ఆ వాక్యం విని వాటి ప్రకారం జీవిస్తే మనం ధన్యులం అవుతాం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించకుంటే మనం శాపగ్రస్తులం అవుతాం. దేవుడే మనకు ఉదయకాలం మన దగ్గరికి వచ్చి లేపుతూ ఉన్నాడట పెద్దల కన్నే. కనుక దేవుని యొక్క మాటలు చూసినట్లయితే, దేవుని యొక్క మాటలు మనము వినమన్నప్పుడు వినకుంటే దేవుడు ఖండితంగా కూడా గద్దిస్తాడట. కనుక చాలా మందికి గద్దింపు అంటే చాలా అసహ్యం అనిపిస్తుంది. కానీ వాళ్ళ జీవితంలో వ్యక్తిగతంగా కూడా వాళ్ళు దేవుని మాటలు వినరు, వాటి ప్రకారం జీవించరు. తెల్లారి లేచి దేవుడు ఏం చెప్తాడో కూడా తెలుసుకోరు. కనుక అందుకే గద్దించడము, ఖండించడం అనేది దేవుడు చేస్తున్న ఈ యొక్క ప్రక్రియ. ఇక్కడ మనం ఒకవేళ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించినట్లయితే, దేవుని యొక్క మరి దేవుడు మన విషయములో మాట్లాడుతున్న విషయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే, సామెతలు 1, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. దేవుడు చెప్పుతున్నాడు. పెద్దల కలిసి మనతో మాట్లాడే దేవుడు ఇష్టపడుతున్నారు. పిలువగా మనము వినని పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఇప్పటికీ దిగజారిపోతున్నది. మెయిన్ లైన్ చర్చెస్ అని ఏ చర్చిని మనము తప్పు పట్టద్దు కానీ, ప్రతి ఇండిపెండెంట్ చర్చెస్లో కూడా అట్లనే ఉన్నారు. చిన్న సంఘములు అట్లే ఉన్నారు, పెద్ద సంఘములు అట్లే ఉన్నారు. దేవుడు ఎంత ఉపదేశించాలని చెప్పినా కానీ వినని పరిస్థితిలో ఉంటున్నారు. నా చెయ్యి చాపగా మీరు ఎవరు లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక
త్రోసివేసితిరి. దేవుని యొక్క బోధను ఈ చెవితో విని ఈ చెవితో త్రోసివేస్తున్న వాళ్ళుగా ఉంటున్నారు. కనుక కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు అపాయం వచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని పట్టించుకోడట, నవ్వుతాడట. నెక్స్ట్, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీకు భయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఒక కించపరిచినట్టు చిన్న చూపుగా చూస్తాడట. కనుక సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలుగును. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మనకు కష్టము దుఃఖం వచ్చినప్పుడు దేవుడు కూడా మరి కిసకిస నవ్వుడు అంటాడు. ఆ విధంగా మనల్ని కూడా దేవుడు చాలా చీఫ్గా చూస్తాడట. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టిందురు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యకుందును. అప్పుడు వాళ్ళ కష్టాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకు ప్రత్యుత్తరము ఇవ్వడాట. కనుక ఏమంటున్నాడు ఇక్కడ 30వ వచనములో, నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించితిరి. దేవుడు గద్దింపుని ఇక తృణీకరించారు, లక్ష్య పెట్టలేదు, పక్క పెట్టిర్రు. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును అంటున్నాడు. కనుక దేవుని యొక్క ఉపదేశం ఎవరైతే వింటారో, దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తారో వాళ్ళు సురక్షితంగా ఉంటారట. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారంగా దేవుని యొక్క మాట విని వాటి ప్రకారం జీవించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే 12వ వచనంలో, కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుము అంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు మంచి అనేది లోబడతలేరు, గద్దింపును విసుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఉదయకాల ప్రార్థన లేదు, దేవుడు చెప్పే మాటలు వింటలేరు, ఉపదేశమును అంగీకరిస్తలేరు. కనుకనే దేవుడు మాట్లాడు, నిబంధన వాక్య విలువంటే వాళ్ళు వింటలేరు. కనుకనే ఆ వినని వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు. కానీ ఈ ప్రజల మీద ప్రార్థన చేయకము, వారి నిమిత్తం మొరపెట్టకుము, ప్రార్థన చేయకము, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టను, నేను వినా అంటున్నాడు. వారికి కీడొచ్చి వాళ్ళు దేవా కష్టం వచ్చిందని ప్రార్థన చేసిన దేవుడు వినడాట. కనుక ఇలాంటి స్థాయికి మనము దిగజారిపోవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పటికైనా దేవుని మాట ప్రకారం జీవించడానికి మనం ఒక తీర్మానం చేసుకుందాం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.